శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తిరుత్తని అదేవిధంగా కాంచీపురం అమ్మవారి అదేవిధంగా స్వామివారి దర్శనం ఎలా జరిగిందో చూద్దాం. సాయంత్రం 5 గంటలకు కాచిగూడలో కదిలేటటువంటి తిరుత్తని వెళ్ళే ట్రైన్కి ఉదయం 5:30 గంటలకు తిరుత్తనిలో దిగాను. అక్కడ నుండి ఆటోలో తిరుత్తని కొండ మీదకి వెళ్ళాను. త్వరగా స్నానాదులు కంప్లీట్ చేసుకొని స్వామివారి దర్శనం కోసం అని చెప్పి క్యూ లైన్లో నిలబెట్టడం కోసమని వచ్చాను. ఉదయాన్నే ప్రకృతి ఇలా ఉంది. చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. ఇది సీజన్ కావడంతో భక్తులు ఎక్కువగా ఉన్నారు. నేను డిసెంబర్ 31వ తేదీన వెళ్ళాను. ఇదే తిరుత్తని దేవాలయం. ఇది లోపల ఉన్నటువంటి మండపం. నేను డిసెంబర్ 31వ తేదీన వెళ్ళాను కాబట్టి అంతా పూలతో చక్కగా అలంకరిస్తున్నారు. ఇది ధ్వజస్తంభం. దాదాపు గుడి లోపలికి వచ్చేసాను. ఇదే అంతరాలయం. నా దర్శనం అయిపోయింది. ప్రసాదం తీసుకొని ఇక కాంచీపురం వెళ్ళడం కోసం అని చెప్పేసి సిద్ధమవుతున్నాను. ఇది గుడి బయట. టిఫిన్ చేసేసి ఇక కాంచీపురం వెళ్దాం. నేను తిరుత్తనిలో ప్రైవేట్ బస్ స్టాండ్లో ఒక బస్ ఎక్కి అక్కడ నుండి కాంచీపురం వచ్చాను. ఒక గడియ సమయం పడుతుంది. ఇది ఏకంబరేశ్వర స్వామివారి దేవాలయం. మొదట ఏకంబరేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారి దేవాలయానికి వెళ్దాం. ఇది ఏకంబరేశ్వర స్వామివారి దేవాలయంలో ఉన్నటువంటి పుష్కరిణి. ఈ దేవాలయంలో ఉన్నటువంటి గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు కట్టించినటువంటిది. ఎంతో అద్భుతమైన శిల్పకళా శోభతో ఈ దేవాలయం విరాజిల్లుతోంది. కొన్ని వేల స్తంభాలతో, ఎన్నో మంటపాలతో, విశాలమైన ప్రాంగణాలతో, మంచి కారిడార్స్తో చాలా చక్కగా ఉంది దేవాలయం. నా దర్శనం అయిపోయింది. ఇప్పుడు 1వ ప్రాకారంలో ఉన్నటువంటి మండపంలో ఉన్నాను నేను, కారిడార్లో. ప్రతి పిల్లర్ మీద ఏదో చిన్న తీగైనా చెక్కారు చాలా అందంగా. ఎంత గొప్ప దేవాలయాలో. మనకి ఇంత శిల్పకళ, ఇంత గొప్ప దేవాలయాలు ఉన్నందుకు మన దేశంలో మనం గర్వించాలి. ఒక భారతీయుడిగా, ఒక హిందువుగా ఇదంతా మనం చాలా గర్వించదగ్గ విషయం. ఇంత అద్భుతమైన దేవాలయాలకి రంగులేసి చెడగొడుతున్నారు. అలాంటి తప్పు ఎప్పుడు చేయొద్దు. ఇది ఏకంబరేశ్వర స్వామివారి గర్భగుడి వెనకాల ఉన్నటువంటి మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు కిందే అమ్మ పార్వతీదేవి జగన్మాత స్వామివారి కోసం తపస్సు చేసి ఆయన్ని పొందిందని ఈ ఇతిహాసాలు, పురాణాలు ఘోషిస్తున్నాయి. ఇక్కడికి రాగానే ఏదో తెలియని ప్రశాంతత ప్రజల మనసుల్లో చేరుతుంది. ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఈ వృక్షం ఇలాగే ఉండడం ఎంత గొప్పదైన విషయం. ఇక నేను దర్శనం పూర్తి చేసుకొని ఇక అమ్మవారి దేవాలయానికి వెళ్ళడానికి సంసిద్ధమవుతున్నాను. ఇంకా ఇక్కడ ప్రసాదం తీసుకొని అమ్మవారి దేవాలయానికి వెళ్దాము. ఇదే జగన్మాత, లోకమాత, శ్రీమాత, అమ్మలగన్న యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అయినటువంటి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం. కొన్ని వేల సంవత్సరాలుగా ఎంతోమంది గొప్ప వ్యక్తులతో, మహానుభావులతో పూజింపబడుతున్నటువంటి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం. ఇది అమ్మవారి దేవాలయం పక్కన ఉన్నటువంటి మంటపం. ఎంతో అద్భుతమైన శిల్పకళతో విరాజిల్లుతోంది. ఇదే అమ్మవారి దేవాలయం.
బంగారు తాపడంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. పకపక నవ్వుతున్నటువంటి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం. అమ్మవారిని చూడగానే ఒళ్ళు పులకరించిపోయి మనసుకు ఏదో తెలియని ప్రశాంతత చేకూరుతుంది. ఇంకా ఇదే నడయాడే శివుడిగా ప్రఖ్యాతిగాంచిన మహానుభావులు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి బృందావనం. నేను ఇప్పుడు కంచి కామకోటి పీఠంలో ఉన్నాను. ఈ కంచి కామకోటి పీఠంలోనే స్వామివారి బృందావనం ఉంది. స్వామివారు ఎంత గొప్పవారంటే అసలు తన జీవితకాలంలో ఎప్పుడు కూడా ఒక వాహనం అనేది ఎక్కలేదన్నమాట. సన్యాసం స్వీకరించినప్పటి నుండి వాహనం అనేది ఎక్కలేదు. అయితే నడిచి వెళ్తారు, లేదంటే పల్లకిలో వెళ్తారు. అది సన్యాస ధర్మం. ఏ సన్యాస ధర్మం దేనిని కూడా కానీ ఆయన అసలు తూచా తప్పకుండా పాటించేవారు. అందుకే నడయాడే శివుడిగా ప్రఖ్యాతిగాంచారు. ఆయన ఎదురు నుంచుంటే చాలు మన మనసులో ఏముందో చెప్పగలిగేటువంటి మహానుభావులు. అంతటి గొప్పవారు. 13 ఏళ్ళకే సన్యాసం స్వీకరించి కంచి కామకోటి పీఠాన్ని అధిష్ఠించారు. ఈ పక్కనే ఉన్నటువంటిది చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి గారి శిష్యులైనటువంటి ఆయన తర్వాత కామకోటి పీఠాలను అధిష్ఠించినటువంటి వారు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి బృందావనం. ఇక్కడ స్వామివారి ఎంతో అద్భుతంగా పూజ జరుగుతుంది. వేదపఠనం జరుగుతుంది, ఆ తర్వాత మంత్రపుష్పం జరుగుతుంది, ఆ తర్వాత భక్తులకు దర్శనం వచ్చి తీర్థమిస్తారు. మీరు కంచి వెళ్తే ఖచ్చితంగా ఈ దేవాలయానికి అంటే కంచి కామకోటి పీఠానికి ఖచ్చితంగా రండి, వచ్చి దర్శనం చేసుకోండి. శంకరాచార్యుల వారు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి ఒక లింగం ఈ కంచి కామకోటి పీఠంలో ఉండి పూజింపబడుతుందండి. ఇంకొకటి శృంగేరిలో ఉన్నటువంటి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి స్ఫటికలింగం. మీరు ఇక్కడికి కనుక వచ్చినట్లయితే ఆ సమయంలో కనుక విజయేంద్ర సరస్వతి స్వాముల వారు కనుక ఉన్నట్లయితే ఆ లింగం వారితో పాటు ఉంటుంది. దానికి చేసే పూజ కూడా మీరు చూడవచ్చు. మీరు వచ్చి ఆ లింగాన్ని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొంది సంతోషించగలరు. ధన్యవాదాలు.